ఒక యువతి చాలా ఆనందంగా ఇంట్లోకొచ్చి తన భర్తతో ఇలా అంది. చూడండి, నాకిక తలనొప్పి రావడం లేదు. ఇన్నాళ్ళు నేనెంత బాధపడ్డానో మీకే తెలుసు. నేనొక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకొక అద్భుతమైన సలహా ఇచ్చారు. భర్త ఆశ్చర్యంగా అడిగాడు. ఏంటది? భార్య నవ్వుతూ చెప్పింది. నీకు తలనొప్పొచ్చినప్పుడు అద్దం ముందు నిలబడి, నాకు తలనొప్పి రాదు, నాకు తలనొప్పి రాదు, నాకు తలనొప్పి రాదు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోమన్నాడు. నేను అలాగే చేశాను. అంటే నిజంగానే నా తలనొప్పి పోయింది. కొద్దిసేపు ఆగి ఆమె మళ్ళీ అంది. మీరు కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు నాతో ఎక్కువసార్లు ఎంజాయ్ చేయలేకపోతున్నారు కదా. భర్త సరే అని చెప్పి ఆమె ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి డాక్టర్ని కలిశాడు. ఇంటికొచ్చాక భార్యను రెండు చేతులతో ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టాడు. ఇప్పుడే వస్తాను అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. తిరిగి వచ్చాక ఆమెనెంతో సంతోషపరిచాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. ఇలా మూడోసారి కూడా వెళ్ళడం చూసిన భార్యకు అనుమానం వచ్చింది. అసలు బాత్రూంలో ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకుంది. నెమ్మదిగా వెళ్ళి తలుపు సందులోంచి చూసింది. అక్కడ భర్త అద్దం మోంచుకడ భర్త అద్దం ముందు నిలబడి ఇలా అంటున్నాడు. ఆమె నా భార్య కాదు, ఆమె నా భార్య కాదు, ఆమె నా భార్య కాదు.